హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో వచ్చింది కదా, మాస్ యాటిట్యూడ్ వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ బీజిఎం కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీకు ఈ వీడియో చూపిస్తా, అది ఎలా వచ్చిందో కామెంట్ ఇచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో చూసండి. మీరు వీడియో అయితే చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వీలుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, ఫుల్ వీడియోతో చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ మీ ఫోటో కూడా క్లియర్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అది ఎలా వేసుకోవాలో లాస్ట్ వరకు చూపిస్తా, చూస్ చేసుకోండి. మధ్యలో మీరు సిప్ తెచ్చి మీకు అర్థం కాకపోతే ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూసుకోండి. అండ్ వీలుంటే మాత్రం ఒక చిన్న లైక్ అయితే తీసుకొని, అలాగే మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి అలర్ట్ మోషన్ వచ్చాను. అలర్ట్ మోషన్ లేకపోతే మీకు నేను హైలైట్లు అయితే పెట్టాను. అలర్ట్ మోషన్ అక్కడ లేదు, మీరు చూసుకోవచ్చు. ఫాంట్ కూడా ఎలా ఎడగలుగుతా హైలైట్లు పెట్టాను. అక్కడ మీరు వీలుంటే ట్రై చేసుకోండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. దాంట్లో పోతే పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. అలాగే ఈ ఎడిటింగ్ పోతే పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. 1 క్లిక్ అయితే మీరు ఎడిటింగ్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఒక ఫాంట్ అయితే ఉంది కదా, అంటే ఒక రిలీక్స్ అయితే ఉంది కదా, మై ఈగోని అది మీ నేమ్తో పెట్టి చేసుకున్న నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేయలేదు. మీరు మీ యొక్క నేమ్ యాడ్ చేసుకుని ఫోటోస్ యాడ్ చేసుకున్న నో ప్రాబ్లం. నేనైతే యాడ్ చేయలేదు. అది ఎలా అని చెప్తుంది. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఇక్కడ గ్రూప్ని తీసి తర్వాత ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ 3 ఇమేజ్ అయితే ఉంటుంది, 3 ఈ ఫాంట్స్ అయితే ఉంటుంది, రిలీక్స్ అయితే ఉంటుంది కదా. మీరు ఒక్కొక్క నేమ్ ఒక్కొక్క అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చుకుంటే మీ యొక్క నేమ్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫాంట్స్, మిస్సింగ్ ఫాంట్ ఏమంటే కంపల్సరీ అయితే యాడ్ అయితే తీసుకోవాలి. ఈ వీడియోకి చాలా అవసరం ఈ ఫాంట్ అనేది, ఓకేనా. అండ్ ఇక్కడ తీసుకుంటే ఫాంట్ అయింది కదా, ఫాంట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఉంది కదా, అంటే ఇక్కడ కొన్ని మీ దగ్గర ఒక 5 ఇమేజ్ ఉంటే చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ వచ్చి ఇమేజింగ్ క్లిక్ చేసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అనేది క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ లేకపోతే ఏంటంటే ఫోటో మీద క్లిక్ చేసి తర్వాత మూవీ ట్రాన్స్కి వెళ్ళి ఇక్కడ మీరు ఇలా అడ్జస్ట్మెంట్ పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ పెట్టిన తర్వాత మీరు ఎలా అడ్జస్ట్ పెట్టుకుని నో ప్రాబ్లం, వీడియో అయితే చాలా బాగుంటుంది, ఓకేనా. మీరు అడ్జస్ట్ పెట్టుకుంటే వీడియో బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇమేజ్ అంతే సేమ్ కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ఇలా అయితే యాడ్ చేసుకోండి. అప్పటికి మీకు అడ్జస్ట్ లేకుండా మూవీ ట్రాన్స్కి వెళ్ళి ఇక్కడ మీరు ఎలా చేస్తానో అలాగే చేసుకోండి, ఓకేనా. ఇలా యాడ్ చేసిన తర్వాత నేను కొన్ని ఫోటోస్ అయితే చెప్పిస్తాను, అలా మీరు యాడ్ వేసుకుంటే చాలే. ఇక్కడ 2 ఇమేజ్ చూపించాను కదా, అదే తర్వాత మీరు లాస్ట్ వరకు అదే తర్వాత యాడ్ వేసుకుంటే వీడియో అయితే రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్ వరకు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ వరకు 30 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది. అండ్ షేర్స్ ఏమైనా క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తీసుకుని నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేయండి.